రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు మద్దిలపాలెం జంక్షన్ వద్ద ఈ భిక్షాటన కార్యక్రమం చేశాం. ఎందుకంటే ప్రధానంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాల్లోనే నిరుద్యోగుల వృత్తికి 3,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పారు. నేటికి కూడా ఈ నిరుద్యోగ వృత్తి గురించి అటు ఎంపీలు కానీ ముఖ్యమంత్రి కానీ స్పందించడం కరువయ్యింది. అందుకని ఈరోజు ఈ భిక్షాటన కార్యక్రమం చేశాము. మళ్ళీ అమరావతికి ఆవకాయకి 5 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు తప్ప నిరుద్యోగులకు ఇస్తామన్నా 3,000 రూపాయల కోసం ఊసే ఎత్తడం లేదు. నిరుద్యోగులని ఈ కూటమి ప్రభుత్వం మోసం చేస్తుంది. అలాగే ప్రభుత్వ శాఖలో ఖాళీ ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఏవైపు తరఫున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. అమరావతికి 5 కోట్లు కేటాయిస్తారు, ఇటు మెడికల్ కళాశాలను కట్టమంటే దానికి డబ్బులు లేవంటారు. ఈసీ ఎస్సీ రుణాలు విడుదల చేయమంటే దానికి లేవంటున్నారు. నిరుద్యోగులకి ఏదైనా డబ్బులు చెల్లించమంటే నిధులు లేవంటారు. కానీ మీరు దుబారా ఖర్చులకు మాత్రం నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఇవన్నీ కూడా నిరుద్యోగుల మీద భారం పడుతుంది. పేద ప్రజలమైనటువంటి అందరి మీద కూడా భారం వేయడానికే ఈ కూటమి ప్రభుత్వం చూస్తుంది. తక్షణమే ఏదైతే నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారో అది చెల్లించాలి. అలాగే జనవరి 1న జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలని సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఏవైపు తరఫున పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.